నేటి పునీతులు పునీత 5వ పయస్ పోపు గారు. Angelus Domini nunciavit Mariae. క్రీస్తు సంఘమును ఒకే చోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతయు వారికి తెలియజేసిరి. మంగళవారం, ఏప్రిల్ 30, 2024. మొదటి పఠనం అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 19 నుండి 28 వచనాలు. ఆ దినములలో అంతియొకియా నుండి, ఇకోనియా నుండి వచ్చిన యూదులు కొందరు ఆ జన సమూహములను తమ కైవసము గావించుకొని పౌలును రాళ్లతో కొట్టి అతడు మరణించియుండునని భావించి పట్టణము బయటకు ఈడ్చివేసిరి. కాని శిష్యులు అతని చుట్టూను చేరగా అతడు లేచి పట్టణములోనికి వెళ్ళెను. మరునాడు అతడు బర్నబాతో దెర్బెకు ప్రయాణమైపోయెను. పౌలు, బర్నబా దెర్బెలో సువార్తను బోధించి అనేకులను శిష్యులుగా చేసుకొనిరి. వారు తిరిగి లిస్తాకు, ఇకోనియాకు, అంతియొకియాకు పోయిరి. అక్కడ వారి మనస్సులను దృఢపరచి విశ్వాసమునందు నిలకడగా ఉండవలెనని వారిని ప్రోత్సహించిరి. మనము దేవుని రాజ్యములో ప్రవేశించుటకు పెక్కు శ్రమలు అనుభవింపవలెను అని వారు బోధించిరి. ప్రతి క్రీస్తు సంఘము నందును వారు పెద్దలను నియమించి వారు విశ్వసించిన ప్రభునకు ప్రార్థనలతో ఉపవాసములతో వారిని అప్పగించిరి. పిసిదియా భూభాగము మీదుగా పోవచ్చు వారు పంఫీలియాకు వచ్చిరి. పెర్గాలో దేవుని వాక్కును బోధించి అతాలియాకు వెళ్ళిరి. అక్కడ నుండి ఓడనెక్కి అంతియొకియాకు తిరిగి వచ్చిరి. వారు నెరవేర్చిన పనికై ఇంతకు ముందు దేవుని అనుగ్రహమునకు అప్పగింపబడిన స్థలము ఇదియే. వారు అంతియొకియాకు చేరుకొని అక్కడి క్రీస్తు సంఘములోని ప్రజలను ఒకచోట ప్రోగు చేసి దేవుడు వారితో ఉండి చేసినదంతా అన్యులు విశ్వసించుటకు ఆయన ద్వారమును ఎట్లు తెరచినది వారికి తెలియజేసిరి. అక్కడ వారు ఆ విశ్వాసులతో చాలా కాలము ఉండిరి. ఇది ప్రభువు వాక్కు.